గౌడన్నలకు సేఫ్టీ కిట్స్, కాటమయ్య రక్షణ కవచం పేరుతో మోకుల పంపిణీకి సర్కార్ చర్యలు. చెట్టుపై నుండి జారినా కింద పడకుండా ఉండేలా తయారీ. నేడు ఇబ్రహీంపట్నంలోని లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం. సో ఈ కాటమయ్య రక్షణ కవచం ఎట్లా ఎట్లా ఉంది కదా, సో వాళ్ళు కింద పడకుండా చాలా మంది గౌడన్నలు తాటి చెట్టు పడినటువంటి సందర్భాలు, చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి పాపం. సో ఈరోజు వాళ్ళకు ఆ సేఫ్టీ కిట్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా డిమాండ్ ఉంది. వాళ్ళు కింద పడకుండా కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో మొత్తానికైతే ఆ కాటమయ్య రక్షక కవచం, కాటమయ్య వాళ్ళ సంబంధించినటువంటి ఆదిపురుషుడు కాబట్టి సో కాటమయ్య రక్షణ కవచం పేరుతోటి వాళ్ళకు కొన్ని కిట్లు అందజేస్తా ఉన్నారు. నిజంగా చాలా మంది గౌడర్లు, ఇప్పుడు గౌడ్స్ అనే వాళ్ళు ఊర్లలో నుంచి పట్టణాల వరకు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇది కొంత ఊరట కలిగించేటువంటి అంశం. ఎన్డీఏకు షాక్. అసెంబ్లీ బైపోల్స్ లో ఇండియా కూటమి విజయకేతనం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నిక అంటూ చూస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్. ఏటా మార్చి 31 వరకు ఖాళీల లెక్కలు. జూన్ 2 లోపు నోటిఫికేషన్లు. డిసెంబర్ 9 లోపు భర్తీ. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఈ ఒక్క హైలైట్ చేసినటువంటి ఇదొక్కటి ఫుల్ఫిల్ చేసిన నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డిని కొట్టేటోడు ఉన్నాడని నేనైతే ఫీల్ అవుతా ఉన్నాను. అఫ్ కోర్స్ గత 4 ఏళ్లలోనే 8 కోట్ల కొత్త జాబ్స్. దేశవ్యాప్తంగా గత 3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఆర్బీఐ రిపోర్ట్లోనే ఈ విషయం వెల్లడిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మెల్లమెల్లగా ఎలక్షన్ కూడా అయితే తొందరలో ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్. రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఒక కంటైనర్ లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ శనివారం ములుగు జిల్లా పోషాపూర్లో మంత్రి సీతక్క ప్రారంభించారు. 7 లక్షలతో ఒక కంటైనర్ లో 4 బెడ్లతో ఈ ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేశారు. గ్రేటే. చిన్న హాస్పిటల్స్ ఇట్లా ఊర్లలో పెడితే బానే ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్ కూడా అవి.